నేను మీ విష్ణు. నేడు చూస్తున్నా విష్ణు గేమింగ్ ఎఫ్ఎఫ్ మీన్స్ ఫ్రీ ఫైర్. మనమైతే వాళ్ళైతే బీఆర్ ర్యాంక్ అయితే ఆడుతున్నాం మన ఫ్రెండ్స్తో. మనమైతే ఇక్కడ ఫార్మ్ టాప్ ఇలా హైలైట్లో ఎదుగుతున్నాం. మనతో పాటు 3-4 స్క్వాడ్లు ఎదుగుతున్నాయి. చూద్దాం ఎట్లా ఉంటుందో మ్యాచ్. మీరైతే కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే అందరూ లైక్ అయితే చేసుకోండి గాయస్. లైక్ చేయడం అయితే ఎవరు మర్చిపోకండి. చాలా మంది అయితే లైక్ చేయకుండానే గేమ్ చూసేస్తుంది. అది చూస్తే లైక్ అయితే చేసుకోండి గాయస్. మీరు లైక్ చేసుకుంటే నాకు బూస్టింగ్ వస్తుంది. మనమైతే ఒక ఎనిమిది అయితే మ్యాచ్లోనే ఫీల్ చేసాం. ఇద్దరైతే ఒక ఎనిమిది పారిపోవడం అయితే మనం చూసాం. తోడుగా అక్కడికైతే మళ్ళీ డ్యాన్ చేస్తాం. అది ఇంకా చాలేదు. మనమైతే చెప్పకుండా చేయవలసిన వాళ్ళం. తర్వాత ఒక చాంటర్ క్యారెక్టర్ వాడాడు. ఎక్కడికి వెళ్ళాడు చూద్దాం. ఎక్కడికి వెళ్ళారా, మనకైతే కనిపించట్లేదు. ఎటు వెళ్ళాడు. మనమైతే మొత్తం ఎదుగుదాం. ఆ శాండ్ క్యారెక్టర్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. ఎదుగుదాం. ఎక్కడున్నాడు మనకి తెలిసి ఇక్కడ ఉంటుంది. అంత దూరం వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. చూద్దాం. అడుగుండు బాడీ కొట్టించుదాం. బాడీ చెప్తుందని నేనైతే మీకు ఇదే కాకుండా నార్మల్ వేరే వేరే గేమ్స్ వీడియో కూడా పెట్టాలనుకుంటున్నాను. రీసెంట్గానే ఒక గేమ్ వీడియో పెట్టా. నచ్చితే ఇంకా కావాలని కామెంట్ చేయండి గాయస్. లేకపోతే వద్దు. అది ఒక్కటే కాకుండా ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఆడతా. అరే మాటల్లోనే మన స్క్వాడ్ మొత్తం చచ్చిపోయారు. సరే ఇప్పుడు మన దగ్గర టోకన్స్ ఉన్నాయి కదా, వెళ్ళి ఫస్ట్ అయితే రివ్యూ కొట్టేద్దాం. నాకు తెలిసి ఇక్కడ ఎనిమిస్ ఉండొచ్చు. అదిగోండి ఫైరింగ్ అయితే వస్తుంది. వెళ్తామా ఎనిమిస్ కొట్టకుండా అయ్యా ఫైరింగ్ జరుగుతుంది. మనమైతే ఫస్ట్ అయితే రివ్యూ కొట్టేద్దాం. మనమైతే మన ఫ్రెండ్స్కి అయితే రివ్యూ కొట్టేస్తాం. అంటే మన దగ్గర టోకన్స్లు ఇంకా రివ్యూ ఫుల్ కొట్టలేకపోయాం. మనమైతే ఎనిమిస్ అక్కడ దగ్గరలో ఎదుగుంది. అక్క వచ్చా మనమైతే ఉప్పుకొడితే ఒక షార్ట్ కనెక్ట్ చేసాం. గ్రనేడ్లో అంతా పెట్టుకోరు నుంచి కొడుతున్నది. మనమైతే ఫస్ట్ ప్యాక్ వేసుకొని మెడికెట్ వేద్దాం. మెడికెట్ వేసుకొని ఆ తర్వాత ఏమంటే చూసుకున్నాం. మనమైతే మెడికెట్ వేస్తాం. ఇంకా రాండ్రా ఎవరు అక్కడ ఉన్నారు. పడుకుండా అక్కడ ఎవరో అది దిమిటి పడిగట్టు కొట్టారు. మన దగ్గర ఉన్న వాల్స్ అయిపోయి మనం బయటకు వచ్చేసరికి మొత్తం అయిపోయింది కదా. వన్ టాప్ పోతే హ్యాష్టాగ్ ఓపీ వన్ టాప్ కామెంట్ చేయండి గాయస్. మనమైతే 3 kills అయితే కొట్టేసాం. మనమైతే ఫస్ట్ ఒక లూట్ తీసుకున్నాం. లూట్ తీసుకొని మన ఫ్రెండ్కి 20 అయితే కొట్టేద్దాం. సరే గాయస్ వెళ్ళి ఎనిమిస్ ఎతుకుదాం. మన దగ్గర డ్రాగన్ ఉంది కాబట్టి గన్స్ తీసుకోవట్లేదు. మన టీమ్మేట్ దగ్గర అయితే ఫైరింగ్ వచ్చేస్తుంది. అరే ఇక్కడ 2 షాట్స్ కనెక్ట్ చేసి వెళ్దాం. అంత దూరం వెళ్ళిన వదిలిపెట్టాను తమ్ముడు. నేను ఎక్కడ ఉన్నాడు. అడుగుండు. అరే కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు కనెక్ట్ అయితే మన ఫ్రెండ్స్ అయితే మళ్ళీ పడిపోయారు. మనమైతే వెళ్ళి మళ్ళీ రివ్యూ కొట్టేద్దాం. మనకైతే గార్డియన్ ఏంజల్ అనే ప్రమోషన్ అయితే వచ్చేసింది. మనం వెళ్ళి ఒక లూట్ తీసుకున్నాం. మన 4 kills అయిపోయాయి ప్రజెంట్ అయితే. ఇంకా చూద్దాం ఎన్ని kills అవుతాయో. ఎదుగుదాం. ఎనిమిస్ అక్కడక్కడ ఉన్నారు. ఎనిమిస్ అక్కడ కూడా కనిపించట్లేదు. మనమైతే ఇలా టోకన్స్ జనరేట్ చేసేసి వెళ్దాం. అరే అన్నీ దీపి ఫస్ట్ అయిపోతుంది. మనమైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ జోన్ అయితే మూవ్ అయిపోదాం. మళ్ళీ జోన్లో ఉంటుంది రిస్క్ అయిపోయింది. మన టీమ్మేట్కి అయితే ఫుల్ డ్యామేజ్ పడింది. ఎక్కడున్నారు చూద్దాం ఎనిమిస్. ఇందాక అక్కడ రాయ దగ్గర స్క్వాడింగ్ చూసాం కదా. అరే ఇక్కడ కనెక్ట్ అవ్వలేదు ఎనిమిస్కి.
చూద్దాం ఎట్లా ఉంటుందో మరి. మనమైతే ఇన్హేలర్ అవి వాడేసి హీల్ అవుదాం. ఇప్పుడు ఎదుగుదాం. ఎనిమిస్ అక్కడ ఉన్నారు. అరే ఇప్పుడంటే ఒక్కరు కనిపించట్లేదు. ఇందాక ఒక నలుగురు కలిపి ఒక్కను కొట్టింది. ఇప్పుడేంది ఒక్కరు కనిపించట్లే. అరే అరే మనమైతే మన ఫ్రెండ్ జీప్ అయితే ఎక్కేద్దాం. మా ఫ్రెండ్ జీప్ అయితే ఎక్కేసి ఎనిమిస్ అక్కడ ఉన్నారు అన్వేషిద్దాం. మా ఫ్రెండ్ అయితే మిగిలిన టీం వచ్చిన కూడా ఎక్కిస్తున్నాడు. కానీ అక్కడ అరే ఎనిమిది అంత చెప్తున్నా ఎనిమిది మనం దిగి వెళ్ళిపోదాం. వెళ్తున్నాం. ఆ ఎనిమిది నాకు తెలిసి ఆ ఇంటి పైన ఉంటాడు అనుకుంటా. ఎతుకుదాం ఆ ఇంటి పైన ఉన్నాడో లేదో చూద్దాం. అరే మళ్ళీ మన టీమ్మేట్ పడిపోయాడు. మన సెకండ్ టీమ్మేట్ కూడా పడిపోయాడు. షిట్ ఉన్నాడా లేడా. అరే అక్కడికి వెళ్ళాడు ఎనిమిది అప్పుడే. ఇప్పుడు కానీ నేను చూసింది ఎనిమిది ఇక్కడ. అదే షిట్ అక్కడికి వెళ్ళాడు. మనమైతే మన హెచ్పిని లాస్ అయిపోయాం. మనం ఇక్కడ వెనక జోన్ నుంచి వెళ్ళిపోదాం. వెనక నుంచి చూద్దాం. ఎక్కడున్నారు ఒక్కరు కనిపించట్లేదు. మన 4 kills లాగా అట్లనే మిగిలిపోయాయి. ఇంకా పెరగట్లేదు ఎందుకు. షీట్ చూద్దాం ఎక్కడున్నాడు. ఏంటిగా అసలు అక్కడ దొరకట్లేదు. అడుగుండు అక్కడేదో కనిపించాడు. వాడైతే కవర్లోకి వెళ్ళిపోయాడు. రిచ్ కవర్లో 3 షాట్స్ కనెక్ట్ చేసిన తర్వాత బాల్ వేసేసాడు. షర్ట్ మనకైతే ఇందులో ఏమైనా గంతు దొరకాయా లేదు. మనం పక్క వెనక నుంచి వెళ్ళి 8 కొట్టేసి చూద్దాం. మనకైతే ఒక డ్రాప్ కనిపిస్తుంది. డ్రాప్ లూట్ చేసుకొని వెళ్దాం. డ్రాప్ లూట్ చేసుకొని వెళ్దాం. మళ్ళీ ఇక్కడ మన ఛానల్ కట్టుకొస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మచ్చా. మీరు కాకపోతే నాకు ఇంకా ఊరు సపోర్ట్ చేస్తారు ప్లీజ్ మచ్చా. సరే మనమైతే స్టూడియో ఎడిట్ చేసుకున్నాం. మనమైతే వెళ్దాం. అక్కడ ఇంకొక స్టూడియో అక్కడ కనెక్ట్ అవ్వట్లేదు గాయస్. స్టూడియో ఒక్కటి కనెక్ట్ అవ్వట్లేదు. మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఉత్పక్కర చదివిదాం. పిల్చోర్ చేద్దామంటే కుదరలేదు గాయస్. మనమైతే వెళ్ళి మన ఫ్రెండ్ అయితే వుడ్ పేకర్ అయితే అడుగుదాం. ఇస్తాడా ఇప్పుడు. మచ్చా వుడ్ పేకర్ ఇస్తావా. మా మచ్చ అడగగానే మనమైతే గన్ను వదిలాం. మన మచ్చ ఇచ్చేసాడు. వెళ్దాం. మళ్ళీ ఇక్కడ మనకు 5 హెయిపీ పోతుంది. ఇక్కడ ఎవరైనా దగ్గరలో ఎనిమిస్ కనిపిస్తారా కనిపించరా. అయినా వుడ్ పేకర్ కొన్న రేట్ ఆఫ్ ఫేర్ నార్మల్ కంచుకుంటుంది గాయస్. అదే ఎస్కేఎస్ వాటికి ఉండవు గాయస్. ఎస్కేఎస్ కానీ ఎస్విడి కానీ ఏ8 కానీ వాటికి ఉండవు. వుడ్ పేకర్ కొన్న రేట్ ఆఫ్ ఫేర్ అదేం అర్థం కాదు. అందుకే వుడ్ పేకర్ అంటే ఒక క్రేజ్ ఒకప్పుడు. కానీ ఇప్పుడు వుడ్ పేకర్ వాడే వాళ్ళే లేరు. మీరు కనుక ఓల్డ్ ప్లేయర్స్ అయితే #OP ఓల్డ్ ప్లేయర్స్ మన కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి గాయస్. మనకైతే 50 సబ్స్క్రైబర్స్ అవ్వగానే లైవ్ స్ట్రీమ్స్ స్టార్ట్ చేసేద్దాం గాయస్. ఎనిమిస్ని ఎదుగుతూనే ఉన్నాం. అక్కడ కూడా కనిపించట్లేదు. ఎక్కడున్నారు అది కూడా దొరకాలి. అబ్బా వాడు వాడేసేస్తాడు హెడ్సెట్. మనమైతే గ్రెనేడ్ లాంచ్ వేసి కొట్టేద్దాం. అరే గన్ను అరే షేట్ మనకైతే ఫుల్ ఇస్తున్నాడు. మనకు బాల్స్ అయితే బ్రేక్ చేసేస్తాం. అదే అబ్బా కొద్దిగా మిస్ అయిపోయాడు. చక్క బుల్లెట్ తగిలింటే అయిపోయాడు. మనం అట్లా డైరెక్ట్ వెళ్తే మనం డేంజర్ మనకి. చుట్టూ తిరుక్కొని వెళ్ళిపోయాము. అక్కడ లాంచ్ ప్యాడ్ ఉంటుంది కాబట్టి అది ఎక్కి వెళ్ళిపోయాము. ఇప్పుడేంటి గాయస్ ఇన్ని కార్లు డ్యామేజ్లో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఎన్నబ్బా. ఇక్కడ డ్రాప్ తీసుకొని వెళ్దాం. అబ్బా మనకైతే M24 ఎపిసోడ్ 2 కార్లు 1 అయితే 3 అయితే ఇక్కడ ఉన్నాయి గాయస్. మనమైతే ఫుల్ రేంజ్లో పెట్టయితే ఎక్కాము. ఫుల్ రేంజ్ లాగి మనం అయితే జోన్ బయట వచ్చి పడ్డాం. ఇక్కడ పడ్డాం. మనమైతే తిరిగి వెళ్ళి ఎనిమిస్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఫైరింగ్ మార్క్ వస్తుంది అంటే ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు. అదిగోండి గాయస్ అదిగోండి దొరికారు. ఒకద్దాం చేతులు అడుగుతాం. అడుగు రెండో వాడు కూడా
డౌన్. ఇప్పుడు గ్లూవర్స్ దగ్గర అంతమంది ఉన్నారు కదా, అర్థం కావట్లా. మనమైతే ఇక్కడ కూర్చొని చూద్దాం. వెనక నుంచి రెండు లేదు, అయిపోయాడు. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు బాబు, ఒక్కసారి బయటకు వస్తాం. వచ్చాము ఇంకోసారి అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. అచ్చడైతే అక్కడ వెళ్ళినట్టయితే కనిపించింది నాకు. చూద్దాం ఉన్నాడా లేడా. లేడు గాయ్స్. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మనమైతే ఇప్పుడు ఇది వెళ్ళిపోదాం రష్కి అయితే. చూద్దాం, ఒక లూట్ తీసుకుందాం. ఎవరు వెహికల్తో నేను దిద్దుతాడు. సరే మనమైతే రౌండ్ ప్యాకేజ్ మెడికెట్ అయితే వద్దాం. మన మాధవ్ ఐరిస్ వాడు క్యారెక్టర్. మనమైతే ఇది మనమే ట్రోగన్ తీసుకుంటే అర్థం. నాకంటే దింపు ప్లేయర్ వాడు. సరే ఎవరు కిల్ ఎత్తేస్తారు కదా నాది. ఐరిస్ మళ్ళీ ఐరిస్సా. సరే మనమైతే రౌండప్ చేసేసారు కదా, రౌండప్ చేసేసారు. మన దగ్గర అయితే గ్లూ బాల్స్ అయితే అయిపోవచ్చాయి. మన దగ్గర గ్లూ బాల్స్ అయితే లేవు గైస్, అయిపోవచ్చాయి. ఇక మనమైతే జోన్ బాగా తీసేస్తుంది బ్లడ్. మనం ఫస్ట్ జోన్ బయటకు వెళ్దాం. తర్వాత మన వెహికల్ని అయితే పేల్చేస్తారు. మన వెహికల్ పేల్చేస్తారు. తర్వాత మెడికెట్ చేసుకుని అంటారు ప్రశాంతంగా. ఇంకా మనం అయితే మెడికెట్ అయితే కంప్లీట్ చేసాం. మన దగ్గర అయితే వాల్స్ అయిపోయాయి గైస్. మనమైతే వాల్ పెట్టి అక్కడ అందరూ అన్ని వాల్స్ ఉన్నాయి. ఊరు ఈ వాల్స్ ఏమి ఉన్నాయి. మన దగ్గర అయితే 3 నోట్స్ ఉన్నాయి. 3 నోట్స్ అర్థం ఎంతమంది ఉన్నారో తెలిసిపోద్ది. నేట్స్ అయితే పడిపోయాయి. ఒక డౌను. అరే టీమ్ వైప్ అవుట్. అరే 104 నేట్స్తో టీమ్ వైప్ అవుట్ గాయస్. అరే యార్, టీమ్ వైప్ అయితే అయిపోయింది గాయస్. అరే మనమైతే చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నారో. ఇంకా అక్కడ పైకి వెళ్తున్నట్టు ఒకడు కనిపించాడు మనకి. వాడికైతే చాలా డ్యామేజ్ ఇచ్చాం, కానీ వాడు వెళ్ళిపోయాడు. మనమైతే చుట్టూ తిరుక్కొని వెళ్దాం పైకి. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ వెళ్తే వాళ్ళు డ్రాగ్ లేపేస్తారు కాబట్టి, మనం ఫ్లాట్ ప్లేస్లో ఉన్నాం కాబట్టి మనకైతే ఈజీగా అయితే హెడ్ అయితే కనెక్ట్ అయిపోద్ది గాయస్. అక్కడ కింద అయితే ఫైరింగ్ మార్క్ వస్తుంది. అక్కడ మనకు ఒకటి కనిపించాడు. వాడికైతే రెడ్ నెంబర్ పడి హెడ్ పడితే డౌన్ అయ్యాడు గాయస్. ఇక్కడ వాల్స్ రివైవ్ కొట్టేకైతే చాలా మంది చూస్తున్నారు. మనమైతే వాల్స్ని బ్రేక్ చేసేద్దాం. మన దగ్గర ఏమో అయితే తగ్గిపోతుంది గాయస్. అందుకని చెప్పి మన షార్ట్ రేంజ్ అయితే మన టీమ్మేట్ అయితే ఫుల్ టీమ్ వైప్ చేశాడు. మనమైతే డౌన్ అయిపోయింది. మనమైతే వాళ్ళు షార్ట్ నుంచి కానీ మళ్ళీ మన టీమ్మేట్ పడిపోయాడు. మనమైతే ఇక్కడైతే మెడికెట్ జుట్టు వేద్దాం. మెడికెట్ జుట్టు వాళ్ళు తీద్దామా. మనమైతే ఫస్ట్ బ్లడ్ ఫుల్ హీల్ చేసుకున్నాం. మనకైతే అంతా 3 దొరికింది కదా. ఇక్కడ మన ఆపేది కదా. అరే ఏంటి కదా ఇది ఎదుగుతున్నట్ట పడుతుంది. మనమైతే అంతా మ్యాగ్జిన్ అయితే దింపేసాం గాయస్. మన వాళ్ళని బ్రేక్ చేసాం. బయటకు వెళ్దాం. మన టీమ్మేట్స్కి అయితే రివ్యూ కొట్టేశారు గాయస్. అరే మళ్ళీ మన టీమ్మేట్ పడిపోయాడు. మనమైతే మన టీమ్మేట్ అందరూ చనిపోయి రివ్యూ కొడతా అని చెప్పి ఇక్కడే ఉన్నాం. మన టీమ్మేట్ ఎట్ లాస్ట్ చనిపోయాడు. మనమైతే అమ్మటే రివ్యూ కొట్టేసాం. ఇప్పుడు వెళ్దాం. ఇందాక అక్కడ ఎవరో ఉన్నారు మన టీమ్మేట్ చెప్పాడు. అది ఫుల్ లిట్ అయిపోయింది గాయస్. ఇంకా లాస్ట్ ఎనిమిది గాయస్, లాస్ట్ ఎనిమిది. వాడు అక్కడ పైన ఉన్నాడు. వాడినైతే మన టీమ్మేట్ అయితే కొడతా ఉంది. సరే వెళ్ళి కొట్టుకో అని చెప్పాను నేను. సరే మచ్చా అని చెప్పి వెళ్ళాడు. మనమైతే కింద మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. కింద పడతాం. మన టీమ్మేట్ పడిపోయాడు. వాడు డౌన్ చేశాడు, కానీ వాడి దగ్గర ఇండక్షన్ ఉంది. ఇండక్షన్ తీసుకొని బతికిపోయాడు.
తర్వాత మంచి మీద కొడతాను చెప్పుకోపోరా అని చెప్పి